ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలపై కూడా మొత్తం కాన్సన్ట్రేట్ చేసింది. ఓ పక్కన కాళేశ్వరం ప్రాజెక్ట్, మరో పక్కన ఫోన్ ట్యాపింగ్ వివాదం. ఫోన్ ట్యాపింగ్ వివాదం ఎంత తీవ్రమైన చర్చనీయాంశం అయిందంటే ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తర్వాత ప్రభాకర్ రావు వీళ్ళందరూ కూడా ఇందులో ఎవరెవరు ఉన్నారో, ఇందులో అసలు వీళ్ళందరినీ ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పింది ఎవరు అన్న అంశంలపై కూడా ఒక డే బై డే ఒక డీప్గా వెళ్ళే కొలది కూడా చాలా అంశాలు బయటకు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో మాజీ డీసీపీ రాధాకిషన్రావు చెప్పిన సంచలన విషయాలు కనుక చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏదైతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అనుకున్నదే చెయ్యాలి, ఎవరెవరు ఉన్నారో మిగతా వాళ్ళని ఎవరిని పైకి రానివ్వకుండా చెయ్యాలి అన్న వేలో భాగంగా కూడా బీఆర్ఎస్ ఎవరైతే చెప్పారో, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చెప్పింది వినాల్సింది ఎవరైనా సరే పోలీస్ అధికారులు. ఇలా నేపథ్యంలో రాధాకిషన్రావు చాలా కీలకంగా కొన్ని అంశాలు చెప్పారు. ఆ అంశాలు కనుక చూసుకుంటే బీఆర్ఎస్కి ఎవరైతే ఇబ్బందికరంగా మారారో వాళ్ళ వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టాము అని రాధాకిషన్రావు చెప్పారు. ముఖ్యంగా చూసుకుంటే మీరు ఒకసారి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందతో పాటు విభేదాలు ఉన్నాయి. ఎవరికి? ఎమ్మెల్సీ శంబీపూర్ రాజాకి. సో శంబీపూర్ రాజాపై కూడా నిఘా పెట్టామని రాధాకిషన్రావు చెప్పడం జరిగింది. మరో అంశం కడియం శ్రీహరితో రాజయ్యకి విభేదాలు ఉన్నాయి. సో రాజయ్య ఫోన్పై నిఘా పెట్టమని చెప్పారంట. తర్వాత తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, దాని అంశంపై పట్నం మహేందర్ రెడ్డికి వాళ్ళకి విభేదాలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో పట్నం మహేందర్ రెడ్డి యొక్క వాళ్ళ దంపతుల యొక్క ఫోన్ల మీద నిఘా పెట్టమని చెప్పారంట. తర్వాత రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై నిఘా పెట్టారనేది విషయం. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ మొన్న ఎలక్షన్స్లో ఆల్రెడీ ఆయన కామెంట్ చేయడమే జరిగింది. మరో పక్కన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళారు. మరి ఆయన ఫోన్పై నిఘా పెట్టారనే విషయం మరి ఆయనకు తెలుసో లేదో తెలియదు, కానీ మరి తెలిస్తే ఆయన మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళేవారు కాదేమో. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళారు. తేగల కృష్ణారెడ్డి మాజీ మేయర్, తర్వాత తీర్మారం మల్లన్న ఈయన ఫోన్ల మీద కూడా ట్యాప్ చేశామని రాధాకిషన్రావు చెప్పడం జరిగింది. మరొకటి జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి అంశం కానీ, సరిత యొక్క జువ్వాడి నరసింగరావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణ వీళ్ళందరూ ఫోన్లు కూడా మేము ట్యాప్ చేశామని రాధాకిషన్రావు చెప్పడం జరిగింది. బీజేపీ నేతలు చూసుకుంటే బండి సంజయ్ అన్నట్లుగా ధర్మపురి అరవింద్ కానీ, ఈటెల వీళ్ళందరూ ఫోన్లు కూడా మేము ట్యాప్ చేశామని రాధాకిషన్రావు వాంగ్మూలంలో చూస్తుంటే చాలా ఆశ్చర్యకరం వేస్తుంది. మరో పక్కన మీడియా యజమానుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. ఏదైతే ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని తెలిసి కూడా మరి స్నాప్చాట్లో మాట్లాడారు. సో ఆ అంశాలు కూడా ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డ్స్ను కూడా ఈ ప్రణీత్ రావు విశ్లేషించాడన్న విషయం కూడా రాధాకిషన్రావు బయట చెప్పడం జరిగింది. మరి హరీష్ రావు ఆదేశాలతోనే ప్రణీత్ రావుతో డైరెక్ట్గా టచ్లోకి వెళ్ళిపోయాడంట ఒక మీడియా సంస్థ యజమాని. సో మొత్తానికి మీడియా సంస్థ యజమానులు కూడా వీళ్ళు ట్రాప్ చేశారు. ఆయనతో కూడా మాట్లాడి ఫోన్ ట్యాప్ చేసి ఏదైతే మీడియా అధిపతితో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశారంట. సో ఎంత ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందంటే మరి దీనిపైన ప్రభాకర్ అమెరికాలో ఉన్నారు. మరి ఆయన అరెస్ట్ చేయడానికి కూడా వీళ్ళు ఇంటర్పోల్ సహకారం తీసుకున్నారని తెలుస్తోంది. మరో పక్కన బీఆర్ఎస్ పార్టీని ట్రోలింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కూడా కాన్సన్ట్రేట్ చెయ్యండి అని చెప్పారంట రాధాకిషన్రావుకి. బీఆర్ఎస్ సంబంధించిన బీఆర్ఎస్లో ఉన్న అధినేతలు అనుకోవచ్చు, లేదా హయ్యెస్ట్ గ్రేడ్ అధికారులు అనుకోవచ్చు. తర్వాత కాంగ్రెస్ బీజేపీ నేతలకి ఎవరైతే ధన సాయం చేస్తున్నారో వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. సో చూసుకుంటే రాధాకిషన్రావు చెప్పిన వ్యాఖ్యలు చూసుకుంటే మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్పారు కాబట్టే మేము చేసామని చెప్తున్నారు. మరో పక్కన కేసీఆర్ చెప్పడం అసలు ఇది కామన్గా జరిగేదే, ఇందులో మాకు ఎలాంటి హ్యాండు లేదని కేసీఆర్ చెప్పడం జరిగింది. సో అసలు ఇందులో నిజంగా ఏం జరిగింది? మరి రాధాకిషన్రావు సంబంధించిన ఈ అంశాలే బయటకు వచ్చాయా? మరి ఇందులో ఇంకెవరెవరెవరు ఉన్నారు అనే అంశంపై మా క్రైమ్ బ్యూరో మధు మరింత సమాచారం అందిస్తారు. మధు, రాధాకిషన్రావు చేసిన వ్యాఖ్యల గురించి చూసుకుంటే పెను ప్రకంపనలు జరగబోతున్నాయి. మరి దీనిపైన రేవంత్ రెడ్డి మరి ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? మరి ఈ అంశం ఎందుకని సైలెంట్ అయిపోయింది? దీని మీద ఏమన్నా ఎక్స్ట్రా చర్యలు తీసుకునే అవకాశం ఉందా మధు? ఇన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక్కసారిగా తెర మీదకి ఎందుకు వచ్చింది? ఇదే ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. ప్రధానంగా మనం చూసుకుంటే రాజు, ఒకటే ఎలక్షన్స్ కు ముందు జరిగినటువంటి పరిణామాలు, ఎలక్షన్స్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, వీటి నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే చాలా అంటే సైలెంట్ అయిపోయింది. కూడా ఏదో సంథింగ్ రాంగ్ ఏదో జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులందరూ కూడా ఎందుకుగా ఉన్నారు, పట్టుకోవాల్సినటువంటి అధికారులు కూడా సైలెంట్ గానే ఉన్నారు అనుకున్నారు. కానీ ఆఫ్టర్ ఎలక్షన్స్ రిజల్ట్స్ రాకముందే సంచలనమైనటువంటి విషయం రాధాకిషన్ రావుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ ఒక్కసారి మనం గమనిస్తే చాలా స్పష్టంగా కూడా ఎవరెవరి ఫోన్లని ఎక్కడెక్కడ ఎప్పుడు ఎవరు చెప్తే మొత్తం వీటన్నిటిని కూడా ట్యాప్ చేయాల్సి వచ్చింది అనే దానిపైన పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే ఇచ్చారు.
కేవలం కాంగ్రెస్ పార్టీ అదే విధంగా బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీలే కాకుండా సొంత పార్టీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సొంత పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేయడం జరిగింది. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకు అంటే పార్టీకి నష్టం కలిగించే ఎవరైతే ఉన్నారో అంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు లేకపోతే కేసీఆర్ కావచ్చు వీళ్ళందరికీ కూడా ఎవరైతే నష్టం అని ఒక ఎవరిపైన అనుమానం వస్తే వెంటనే వాటి ఫోన్లన్నింటినీ కూడా మేము ట్యాప్ చేశాము. దాని అంతటి కూడా కీ రోల్ పాటించింది ఎవరు? కీ రోల్ పాటించినటువంటి వ్యక్తులలో రాధాకృష్ణ, ప్రణీత్ రావు వీళ్ళిద్దరూ కూడా కొంతమంది ఇది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి విషయం. మీ సంస్థలకు సంబంధించినటువంటి ఇద్దరు యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు యజమానుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఆ ఫోన్లు ట్యాప్ చేయడానికి మీడియాకు సంబంధించినటువంటి యజమానుల ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేయడానికి అదే మీడియా సంస్థకు సంబంధించినటువంటి ఒక యజమాని కీలక పాత్ర పోషించారు. ఇవి ఇప్పుడున్నటువంటి విషయం. సో ఈ నేపథ్యంలోనే ట్యాప్ చేసినటువంటి ఫోన్లకు సంబంధించి పూర్తిగా కూడా మాకేమీ సంబంధం లేదు. ఒక మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీలో టాప్ 1, 2, 3, 4 లో ఉన్నటువంటి అతను చెబితేనే ఇవంతా కూడా చేశాను తప్ప వేరే ఏ కారణాలు లేవు. అతని ఆదేశాలతోనే ఇవన్నీ కూడా జరిగాయి అని అయితే ప్రణీత్ రావు అండ్ మోర్ ఓవర్ దీనికి సంబంధించినటువంటి రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అయితే స్పష్టంగా బయటపడుతుంది. డెఫినెట్ గా త్వరలోనే కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు అయితే నోటీసులు ఇవ్వబోతున్నారు. నోటీసుల ద్వారా వీరందరినీ కూడా విచారించబోతున్నారు. అవసరం అనుకుంటే అరెస్ట్ కూడా చేయబోతున్నారు. మధు, అంటే ఈ అంశంలో భాగంగా ఒక ఏదైతే బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థిని ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సద్దుమణిగేలా చేయాలని ఈ యొక్క బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్సీని కాంగ్రెస్ పార్టీలోకి పంపించారు, ఈ అంశాన్ని ఇక్కడితో క్లోజ్ చేయాలి అన్న వేలో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కాంగ్రెస్లోకి పంపించారు పరోక్షంగా అని చెప్పని ఒక టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎంత మేర నిజం ఉందనుకోవచ్చు? అంటే ఇక్కడ ఇప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకి వచ్చిన తర్వాత అనేక మంది రాయబారాలు అది కామన్ గానే జరుగుతుంది. ఎందుకంటే తమకు ఎక్కడ ఇబ్బందులు వస్తాయనో ఒక ఉద్దేశంతో ఎవరినైనా సరే ఒక వ్యక్తిని ఇటువైపు చేసి మొత్తం వ్యవహారాన్ని సద్దుమణిగేలా కాలే నిప్పు మీద నీళ్లు చల్లితే కాస్త చల్లారుతుంది, మంట మొత్తం ఆరిపోయినప్పటికీ కూడా కాస్త అయితే చల్లారుతుందా అనే ఒకే ఒక ఉద్దేశంతోనే ఇటువైపు నుంచి అటువైపుకు జంప్ అయినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పంపించి మొత్తం వ్యవహారం అంతా కూడా నడపడానికి పునాదులు కూడా వేశారు.